మనకి తాత్కాలికంగా గుణాల ప్రభావం వల్ల మనకు కోపతాపాలు రావడం జరగదు, దానికేం తప్పులేదు. కానీ ఇది ఎవరికి కలిగింది? నా శరీరానికి కలిగింది, నా మనసు చెప్తే వచ్చింది, నా వాక్కు ద్వారా ప్రకటితమైంది. కాబట్టి ఇది అబద్ధం అని తన వెనక్కి తను లాక్కుని తన నిజ స్థితిలోకి వెళ్ళడానికి ఎవడు చేస్తున్నాడో వాడు జ్ఞానం తెలుసు. ఉత్తమ యోగి ఎవరిని నిందించడు, తర్వాత ప్రశంసించడు. అబ్బా నీ అంత గొప్పవాళ్ళు లేడురా అని కూడా అండు. అతడు సూర్యుని వలె సర్వసాక్షి అయి సమభావంతో విశ్వంలో విహరిస్తాడు. అది ఎవరిది వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నారు. సూర్యుడు కిరణాలు మన డబ్బా మీద వేయను, దీని మీద వేస్తాను అంటున్నాడు ఆయన. ఎరా ఏమంటారు, అక్కడ ఏది ఉంటే దాని మీద ఆ ప్రకాశం పడుతుంది, కిరణం అందరి యందు సమానంగా అందిస్తాడు. అర్థమైందా? సో ఆ విధంగా ఈ జ్ఞానం తెలిసిన వాడు ఉంటాడు అని చెప్పి సూర్యుడులాగా అవుతాడని చెప్తున్నాడు. తర్వాత ప్రత్యక్ష అనుపమాన శాస్త్ర ఆత్మానుభూతి గల సిద్ధుడై ప్రకాశిస్తాడు. అంటే ప్రత్యక్షం అంటే విజ్ఞానం, వాడికి ఆ అనుభవం కలిగింది కాబట్టి అనుపమానమైనటువంటి ఆత్మానుభూతి గల సిద్ధుడు. అంటే వాడు పొందాల్సింది ఏమీ లేదు, అన్ని వాడికి సిద్ధించినాయి.